ఇక నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో తనని ఓడించేందుకు ఎంతో కుట్ర చేశారన్నారు. అయితే వాటిని ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. ఎన్నికల్లో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. కార్యకర్తలెవ్వరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలకు మాట ఏమిటా మాట అంటే, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు, ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు. కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది. నేను కాదనలేదు. ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం.